దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రేమ టీవీ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దేవుడు సృష్టి అనే ప్రత్యేక అంశాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలో దేవుని గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. అనేక దేశాలు భూమి మీద ఉన్నాయి. ఎక్కువ దేశాలు ఒక దేవుణ్ణి ఆరాధన చేస్తే, కొన్ని దేశాలు ముఖ్యంగా భారతదేశం కావచ్చు, లేక చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, కొన్ని దేశాలు వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్న దేవతలను, దేవుళ్లను ఆరాధన చేస్తున్నారు. అయితే కొంతమంది దేవుడు ఉన్నాడని చెప్తారు, మరి కొంతమంది దేవుడు లేడని చెప్తారు. ఇలా రకరకాల స్వభావాలు, అభిప్రాయాలు మనుషుల్లో ఉంటూ వచ్చాయి. గ్రీకు పురాణాల ప్రకారం అయితే రకరకాల అభిప్రాయాలు, రకరకాల దేవతలు, రకరకాల కథలు ఉన్నాయి దేవుని మీద. వారి పురాణాల ప్రకారం ఒక అంచనా ఏమిటంటే, భారతదేశంలో చలామణి అవుతున్న చాలా పురాణాలు కావచ్చు, మనం చదువుకుంటున్న ఆ పురాణాలలో ఉన్న సందర్భాలు కావచ్చు, అవి చాలా గ్రీకు నుండి ఇక్కడికి దిగుమతి చేసుకున్నవే. గ్రీక్ మైథలాజికల్ స్టోరీస్ భారతదేశంలో తిష్ట వేసుకొని కూర్చున్నాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఇక ఐగుప్తు దేశాన్ని పడితే రకరకాల దేవుళ్ళు, దేవతలు, వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. ఆకాశం ఒక స్త్రీ శరీరం, అది ఒక దేవత, దాని పేరు నట్ అని. అది వంపు తిరిగి ఉంటుందని, అలా వంపు తిరిగింది ఆకాశం అని వారు నమ్ముతారు. భారతదేశంలో చాలామంది పండితులు పెద్ద పెద్ద ఏనుగులు భూమిని మోస్తున్నాయని కొంతమంది నమ్ముతారు. ఇంకా అట్లాస్ యొక్క ఉబ్బిన కండర పుష్టి మరియు భారీ భుజాల ద్వారా భూమి స్థానంలో ఉందని గ్రీకులు అభిప్రాయపడతారు. దక్షిణ సముద్ర ద్వీపవాసులైతే భూమికి పెద్ద తాబేళ్ల మద్దతు ఉందని, ఆ తాబేళ్లు భూమిని మోస్తున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రకారం మనం చూసుకుంటూ పోతే రకరకాల దేవుళ్ళు, దేవతలు ప్రపంచంలో ఉన్నట్లుగా
మనం అర్థం చేసుకోవచ్చు. ఒక దేశం ఒక నమ్మకం, మరొక దేశం మరొక నమ్మకం, ఇలా రకరకాల నమ్మకాలు. ఎంత తక్కువ దేవుళ్ళు ఉంటే ఒక దేశానికి వారంతా పేదవాళ్ళని, ఆ జాతి అంత తక్కువ జాతి అని కొంతమంది అభిప్రాయపడతారు. గ్రీకులు కావచ్చు, లేక యుక్తులు కావచ్చు, బబులోనీయులు కావచ్చు, మాదీయ పారసీకులు కావచ్చు, వీళ్ళందరూ ఒకప్పుడు అభిప్రాయపడింది అదే. కొంతమంది ప్రాచీన కాలంలో రాజులు మేమే దేవుళ్ళ స్వరూపాలని, వారు పరిపాలన చేసే మనుషులందరూ మామూలు ప్రజలని, మేము దైవాంశ సంభూతులమని వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సహోదరులారా, ఇలాంటి అభిప్రాయాలు ప్రాచీన కాలం నుండే ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ ద ఏన్షియంట్ times, this kind of opinions is spreading all over the world. ప్రపంచం మొత్తం ఇలాంటి అభిప్రాయాలు వ్యాపించి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ అభిప్రాయాలన్నిటికీ భిన్నంగా హెబ్రీ భాషలో హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ భాషలో మొదటి గ్రంథంలో హెబ్రీల గ్రంథం ప్రకారం, హిబ్రూస్ బుక్ ప్రకారం మొదటి పుస్తకంలో మొదటి అధ్యాయంలో 7 మాటలు ఉన్నాయని, ఆ 7 మాటల అర్థాలను కొంతమంది పండితులు ట్రాన్స్లేషన్ చేసి, తర్జుమా చేసి ప్రపంచం ముందు ఉంచారు. మొదటిది దేవుడు ఉన్నాడని, రెండవది విశ్వానికి ముందే దేవుడు ఉన్నాడని, విశ్వం తరువాత కూడా దేవుడు ఉంటాడని, మూడవది బైబిల్లోని ప్రధాన ఉన్న దేవుడని, నాలుగవది సృష్టికర్త దేవుడని, ఏ మానవుడు చేయలేనిది చేశాడని, ఐదవది దేవుడు మర్మమై ఉన్నాడని, ఆరవది దేవుడు భూమి ఆకాశాలను సృజించినాడని, ఏడవది దేవుడు విశ్వం మీద ఆధారపడలేదు, విశ్వమే దేవుని మీద ఆధారపడి ఉందని ఆ హెబ్రీ గ్రంథంలో మొదటి పుస్తకంలో ఈ 7 మాటలు రాయబడ్డాయి. ఒకసారి మొదటి మాటను చూస్తే, మొదటిది దేవుడు ఉన్నాడు అని. దేవుడు ఉన్నాడు అనే అభిప్రాయం కొంతమంది నమ్మరు, కొంతమంది లేడనే చెప్తారు, కొంతమంది ఉన్నాడని చెప్తారు, కానీ వారి ఇష్టమైన రూపాలలో ఉన్నాడని వారు నమ్ముతారు. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో దేవుడు ఉన్నాడు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండటం ప్రాముఖ్యమైంది. ఇప్పటికీ మనుషులు చాలామంది దేవుణ్ణి మనిషి రూపంలో ఉన్నాడని నమ్ముతారు. అది చాలా అజ్ఞానం అంటాను నేనైతే. అయితే దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి అనేది ఖచ్చితం. రెండవది, సమస్తం లేనప్పుడే, విశ్వం లేనప్పుడే దేవుడు ఉన్నాడు.
విశ్వం లేకపోయినా దేవుడు ఉంటాడు. అయితే విశ్వం దేవుని మూలంగా కలిగింది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మూడవది, బైబిల్లో ఉన్న దేవుడు సత్యమైన వాడు అని చెప్పి హీబ్రూలో రాయబడింది కనుక ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మనం చూస్తే మనుషులు ఉన్నారు, రకరకాల జీవరాశులు ఉన్నాయి, గొప్పవారని చెప్పబడేవారు ఉన్నారు, రాజులు ఉన్నారు. కానీ జీవరాశులు కానీ మనుషులతో పోల్చినప్పుడు దేవుడే గొప్పవాడు. కనుక బైబిల్ గ్రంథం మొత్తాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడే ప్రధాన పాత్ర అని చెప్పుకోవాలి. నాలుగవది, సృష్టికర్తగా ఏ మానవుడు లేడు, ఉండలేడు కూడా. దేవుడి సృష్టికర్త. ఐదవది మనం గమనిస్తే దేవుడు మరణమై ఉంది. హీబ్రూ పదంలో ఆయన ఎలోహిం అని పిలువబడ్డాడు. ఎలోహిం అంటే అది దేవుళ్ళు అనే మాట అర్థం వస్తుంది. అయితే దేవుడు ఒక్కడే. దేవుడు అనే పదానికి సంబంధించిన అర్థం ఒక్కడే అని అర్థం. అయితే దేవుని త్రికరణ శుద్ధి స్వభావానికి దేవుడు త్రిత్వం అని చెప్పబడి ఉండొచ్చు. ఇతరులో ముగ్గురు దైవిక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారని చెప్పుకోవాలి. అంతేకాని అనేక ఇతిహాసాల్లో, పురాణాల్లో, గ్రీకు పురాణం ప్రకారం లేక ఐగుప్తీయుల నమ్మకాల ప్రకారం ఆనాటి రకరకాల ప్రజలు అనుకున్నట్లుగా రకరకాల దేవుళ్ళు వేలల్లో, కోట్లలో, లక్షల్లో ఉన్నారని అనుకోవటానికి వీల్లేదు. దేవుడు అని ఆయన ఎప్పుడు దేవుడుగా పిలువబడతాడు, ఎంచబడతాడు అనే విషయం మనం గమనించినప్పుడు ఆయన ఎంత బలవంతుడు, ఎలాంటి మహత్యాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి గొప్ప శక్తి కలిగి ఉన్నాడు, శక్తులు కలిగి ఉన్నాడు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక మనిషికి ఒక శక్తి ఉంది, బలం ఉంది అనటానికి దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి అంటే ఆ శక్తికి తగిన పని చేసినప్పుడు, క్రియ చేసినప్పుడు. అలాగే దేవుణ్ణి ఇతను దేవుడు అని మనం దేనిని ప్రామాణికంగా తీసుకొని చెప్పాలి? వాట్ కైండ్ ఆఫ్ బేస్మెంట్ టు బిలీవ్ ఇన్ హిమ్ దట్ హీ ఈస్ గాడ్. అండ్ వెన్ వీ shall able to proclaim him that he is God. ఆయన ఎప్పుడు దేవుడని మనం ప్రకటించడానికి సిద్ధపడతాం. ఆయన శక్తిని మనం ఎప్పుడు ఒప్పుకుంటాం, ఆయన దైవత్వాన్ని మనం ఎప్పుడు ఒప్పుకుంటామంటే ఆయన బలానికి తగిన కార్యం చేసినప్పుడు. when he performed a miracle according to his mighty, his power, అతని శక్తికి తగిన క్రియ చేసినప్పుడు. ఉదాహరణకి మనం ఇందాక చెప్పుకున్నాం, కొంతమంది నమ్మకం ప్రకారం జైంటి తాబేళ్లు భూమిని మోస్తున్నాయి. భారతదేశపు పండితులు, పెద్ద పెద్ద
గజ ఏనుగులు భూమిని మోస్తున్నాయని, లేక గ్రీకుల పురాణం ప్రకారం ఒక పుష్టి కలిగిన భుజబలం భూమిని మోస్తుందని. ఈ 3 సిద్ధాంతాలు దేని మీద ఆధారపడ్డాయి అంటే బలమే, శక్తి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పవర్ ఆర్ మైటీ. కనుక దేవుణ్ణి మనం ఎప్పుడు దేవునిగా గుర్తిస్తామంటే వేరెవ్వరూ చేయలేని క్రియలు అతను చేసినప్పుడు, వేరెవరికి చేతగాని పని అతనికి తెలిసినప్పుడు, ఇక ఎన్నటికీ ఆయన మాత్రమే చేయగలిగిన పనులు, ఆయన దగ్గర మాత్రమే అధికారం ఉన్నప్పుడు, సహోదరులారా, స్నేహితులారా, ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది భూమి ఆకాశం, ద హెవెన్ అండ్ ఎర్త్, బోత్ ద థింగ్స్ have created by the mighty God are the supreme being. సర్వశక్తుడైన దేవుడు మాత్రమే భూమి ఆకాశాలను సృజించాడు. అప్పుడు మాత్రమే ఆయన దేవునిగా మనం అంగీకరిస్తాం. ఆ సందర్భమే బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. దట్ పర్టిక్యులర్ point or thing we can observe in the Holy Bible, especially the book of Genesis, which is the first book of the Bible, declared, stated that God is created the heaven and earth. స్పష్టంగా బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆదికాండం మొదటి వచనంలో దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశాలను సృజించింది ఆయనే. భూమి ఆకాశములను సృజిస్తేనే వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిగా, ఒక గాలి పీల్చుకునే వ్యక్తిగా మనం, లేక నిలబడిన వ్యక్తిగా, భూమి మీద నిలబడిన వ్యక్తిగా పిలువబడుతున్నాం. అదర్వైజ్ మనం ఎక్కడుంటాం? కనుక మనకు ఒక ఆధారాన్ని ఇచ్చిన ఆయన, సృష్టించిన ఆయన, భూమి ఆకాశములను సృష్టించిన ఆయన దేవుడని అనాలి. దెర్ ఇస్ నో వర్డ్ టు కాల్ హిమ్ బలవంతుడు అనొచ్చు, సర్వశక్తిమంతుడు అనొచ్చు. అయితే ఒక అర్థసహితమైన మాట, భాష మనం వాడవలసి వచ్చినప్పుడు దేవుడు అని పిలవలసి వస్తుంది. ఈ దేవుడు అనే వ్యక్తి మీద there was many stories because of the many people are surviving in this world with many different languages, many opinions. వారి స్వేచ్ఛ, దేవుడు మనుషులకు ఇచ్చిన స్వేచ్ఛ, వారు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండేటట్టు చేసింది. రకరకాల అభిప్రాయాలు ఉండేటట్టు. ఎంత శక్తిమంతుడు దేవుడు అంటే, మాటతోనే సమస్తం చేశాడు అని చెప్పి ఆదికాండంలో మొదటి పుస్తకం స్పష్టంగా చెప్పింది. ఇంకా ఆయన బలం ఎంత గొప్పది అంటే,
సమస్త సృష్టిని 6 రోజులు మాత్రమే చేశారు ఆయన. ఇట్ ఈజ్ వర్డ్. ఆయన మాటతో సమస్తాన్ని 6 రోజుల్లోనే చేశాడు. దాని అర్థం ఏమిటంటే ఆయన శక్తి. కొంతమంది న్యూటన్ లాంటి వాళ్ళు, కొంతమంది శాస్త్రవేత్తలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారంటే 6 రోజుల్లో సృష్టి చేయటం అనేది ఇట్స్ ఎ ఫూలిష్ థింగ్ అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడ్డారు. అసాధ్యం 6 రోజుల్లో సృష్టిని చేయటం అనేది. అవును, మనుషులకైతే అసాధ్యం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు క్రియేట్ ద ఎంటైర్ యూనివర్స్ by the human beings or man himself. But nothing impossible to God. That's why you are calling him God. అందుకే ఆయన దేవుడు అని మనం పిలవాల్సి వస్తుంది. How he became the God? Because he created the entire universe within 6 days time. Each day calling only 24 hours. 24 గంటల్లో, రోజుకి 24 గంటల్లో 6 into 24 hours లో సృష్టిని ఆయన సృష్టించాడు. దట్స్ వై హీస్ కాలింగ్ గాడ్. అందుకే మనం ఆయన దేవుడు అని పిలవలసి వస్తుంది. అలా కాకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుడనే పిలుపుకి ఆయన ఎందుకు అర్హుడయ్యాడంటే కొన్ని వేల కోటాను కోట్ల సంవత్సరాల సమయం తీసుకొని సృష్టించవలసి ఉండగా ఆయన 6 రోజుల్లో, అనగా రోజుకి 24 గంటల వ్యవధిలో సృష్టిని సృష్టించాడు ప్రియ సహోదరుడు. అందుకని ఈయన దేవుడు అని మనం పిలవాల్సి వస్తుంది. దేవుడున్నాడు, ఆయన సమస్తాన్ని సృష్టించాడు. ఆయన ఏమి లేకపోయినా ఉంటాడు. ఆయన సృష్టి మీద ఆధారపడలేదు, సృష్టి ఆయన మీద ఆధారపడింది. సమస్తాన్ని ఆయన చేశాడు. ఆధారభూతుడు, సమస్తానికి ఆయన ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. కనుక దేవుడు ఆత్మ, ద స్పిరిట్. ఆ ఆత్మని మనం అర్థం చేసుకోవాలంటే we shall also become a spiritual beings. మనం కూడా ఆత్మ సంబంధులు అవ్వాలి, ఆత్మపూర్ణం అవ్వాలి. కనుక అందుకని హెబ్రూలో ఆ 7 పదాలు ఒక పదం, ఆయన మర్మం అయి ఉన్నాడు. ఆయన మర్మం అయి ఉన్నాడు. త్రియేక దేవుడై ఉన్నాడు, త్రిత్వం అయి ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. పిలువబడేది ఎలోహిం అయినప్పటికీ ఆయన్ని ఏక దేవుడు అని చెప్పాలి. ఎలోహిం అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. దేవుడని, దేవతలని, దేవదూతలని, రాజులని, న్యాయవాదులు, న్యాయమూర్తులని. దేర్ ఆర్ మెనీ మీనింగ్స్. కానీ మనం ఏది చదివినా దాంట్లో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన అర్థాలే గోచరిస్తున్నాయి ఎలోహింలో. మోషే ఆ పదాన్ని వాడటంలో దేవుని యొక్క ప్రత్యేకతను ఆయన అన్ని గ్రంథాలలో నిపుణుడు కాబట్టి, సకల విద్యలలో ప్రవీణుడు కాబట్టి తన జ్ఞానాన్ని కూడా వాడి ఆ పదంతో ఆయన సంబోధించి ఉండవచ్చు. అందుకని దేవతలు, దేవుళ్ళు, న్యాయమూర్తులు, మనుషులు, రాజులు అనే అర్థంలో వచ్చే పదాన్ని ఆయన వాడవలసి వచ్చింది. ఇక్కడ మోషే బ్యాక్గ్రౌండ్ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ 5 పుస్తకాలను మోషే ఆధ్వర్యంలోనే సమకూర్చడం జరిగింది.
కనుక ఎంత లేదన్నా కొంత ప్రభావం మోసేది ఉండి తీరాలి. కొన్ని పదాలలో నేను అనేది అర్థాలలో కాదు, కానీ కొన్ని పదాలలో. ఐగుప్తు దేశంలో ఆయన సకల విద్యలలో ప్రవీణుడు. ఆయన్ని ఒక పెద్ద పేరు కలిగిన యూనివర్సిటీలో ఐగుప్తు దేశంలోనే ప్రతి పుస్తకం, ప్రతి గ్రంథం లభించే చోట ఆయన్ని విద్య అభ్యసించడానికి చేర్చడం జరిగింది. కనుక అక్కడ సకల విద్యలలో ప్రవీణుడయ్యాడు మనిషి. ఎంత కాదని మనం అనుకున్నా కొన్ని భాషల ప్రభావం, ఆ ఐగుప్తు శాస్త్రాలలోని కొన్ని పదాలు మోషే పదప్రయోగం చేసి ఉంటాడా అని కూడా కొంతమంది ప్రాచీన భాషా నిపుణులు అభిప్రాయపడినట్లుగా మనం కొన్ని గ్రంథాలను రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు అర్థమవటం జరుగుతుంది. మంచిది సహోదరులారా, మరొకసారి ఈ దేవుడు సృష్టి అనే సందర్భం మాట్లాడుకోవడానికి ఇదే యేసు ప్రేమ టీవీలో కలుసుకుందాం. అందరికీ